దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో అమెరికాకు చెందిన నేవీ అండర్ వాటర్ డ్రోన్ను చైనా యుద్ధ నౌక సీజ్ చేసింది. తైవాన్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. మరోవైపు చైనా చర్యపైన అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ డ్రోన్ పైన చెయ్యి వేసే హక్కు చైనాకు లేదని చెప్పింది. దక్షిణ చైనా సముద్రంపై హక్కులన్నీ తనవేనని చైనా వాదిస్తోంది. అయితే అమెరికాకు చెందిన రక్షణ వాహనాన్ని చైనా బంధించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అమెరికా నౌకాదళానికి చెందిన సముద్ర శాస్త్ర పరిశోధక నౌక కొద్ది రోజులుగా దక్షిణ చైనా సముద్రంలో పరిశోధనలు నిర్వహిస్తోందని, ఆ నౌక నుంచి సముద్ర గర్భంలోకి పంపిన అండర్ వాటర్ డ్రోన్ ఒకదానిని డిసెంబర్ 15న చైనా నావికాదళం స్వాధీనం చేసుకున్నదని అమెరికా మీడియా తెలిపింది. దీనిపై అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుందో చూడాలి మరి.